నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుంభమేళాలో పాల్గొంటే బీజేపీకి దగ్గరైనట్ట కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమిత్ షాపై సద్గురు ప్రశంసలు. మహారాష్ట్రలో గోధుమ పిండితో బట్టతల. గోధుమ పిండిలో అధిక మోతాదులో సెలీనియం, అదే సమస్య. మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. మహాకుంభమేళా మళ్ళీ 2169 సంవత్సరంలో రానుంది. తాను బీజేపీకి దగ్గరవుతున్నాననుస్తున్న పుకార్లన్నీ అబద్ధాలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని, అయితే నా వ్యక్తిగత నమ్మకాలను నేను అనుసరిస్తాను. హిందూగా పుట్టాను, హిందూగానే జీవిస్తాను, హిందూగానే మరణిస్తాను. కుంభమేళాకు వెళ్లినంత మాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నానని చెబుతారా? కుంభమేళాకు యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది అని తెలిపారు. వల్లభాయ్ పటేల్ మాదిరి కేంద్ర మంత్రి అమిత్ షా దేశాన్ని ఏకం చేస్తున్నారని సద్గురు అన్నారు. ఈషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకలకు షా హాజరైన సందర్భంగా సద్గురు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ కాశ్మీర్ను పూర్తిగా దేశంలో విలీనం చేశారని కొనియాడారు. గతంలో నెలకోసారి ఎక్కడో ఓ చోట బాంబు దాడులు జరిగేవని, ఈ 10 ఏళ్లలో అవేమీ లేవన్నారు. కాగా ఆ సమయంలో కేఏ డిప్యూటీ సీఎం శివకుమార్ అక్కడే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలోని బుర్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతలొచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావు బవాస్కర్ రీసెర్చ్ చేసి రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమ పిండిలో సెలీనియం అధిక స్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హర్యానాల నుంచి వచ్చిన పిండి బుల్తానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణి సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్ళీ 2169వ సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.